రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు కన్నుల పండుగగా వేడుకలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. ఇందుకోసం వసంత మంటపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక వసంతోత్సవాలు జరిగే రోజుల్లో కొన్ని సేవలను రద్దు చేశారు అధికారులు. కలియుగ వైకుంఠం తిరుమల మరో ఉత్సవానికి ముస్తాబైంది. 3 రోజుల పాటు జరగనున్న వసంతోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేసింది టీటీడీ. భక్తుల కోర్కెలు తీర్చే కోనేటి రాయుడి వసంతోత్సవాల నిర్వహణకు ఎంతో విశిష్టత ఉంది. వేసవి తాపం సామాన్యులకే కాకుండా ఆ దేవుడికి ఉంటుందని అంటున్నారు పండితులు. ఏటా చైత్రమాసంలో వసంతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది టీటీడీ. రేపటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. క్రీస్తు శకం 1365 నుంచే వసంతోత్సవాలు తిరుమలలో జరుగుతున్నట్లు పండితులు చెబుతున్నారు. చైత్రమాసం వసంత ఋతువులో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు వసంతోత్సవాలు నిర్వహిస్తారు. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం చేస్తారు అర్చకులు. సుగంధ భరితమైన పుష్పాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఇక వసంతోత్సవాలు నిర్వహించే వసంత మంటపాన్ని రకరకాల పండ్లు, పుష్పాలు, పక్షులు, జంతువుల ప్రతిమలతో ప్రకృతి సిద్ధంగా ఉండేలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రేపు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు 4 మాడ వీధులలో ఊరేగుతారు. తర్వాత వసంతోత్సవ మండపానికి తీసుకొస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తరువాత తిరిగి స్వామివారిని ఆలయానికి చేరుస్తారు. రెండో రోజు మలయప్ప స్వామి ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. తర్వాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు అంటే ఏప్రిల్ 12న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామితో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తులు, శ్రీ రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. వసంతోత్సవాల సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. రోజు సాయంత్రం 6 నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ఘనంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత ఋతువులో మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం వసంతోత్సవంలో ప్రధాన వేడుక. వసంతోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10న తిరుప్పావడ సేవ, ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది టీటీడీ.